ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనము. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి ప్రభువా, నువ్వు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భావంలో గమనించినట్లయితే ఆ సమయంలో యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నువ్వు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచి ఉన్నావు అని నిన్ను స్తుతించుచున్నాను. అదేవిధంగా వాక్య భావంలో గమనించినట్లయితే దేవుని వృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం, మా దేవ, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను, యెహోవా, కెరూబుల మధ్యన నివసించుతున్న ఇశ్రాయేలు దేవ, భూమి ఆకాశము కలగజేసిన అద్వితీయ దేవ, నువ్వు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనం, యెహోవా యందు దీనులు కలుగు చేయు సంతోషం అధికమగును, మనుషులలో బీదులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం, ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం, సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయం శిశువులుగా ఉండేది, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండేది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మరియు పాలు త్రాగు ప్రతివాడిని శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము, అనగా ఆయన నామాన్ని ఒప్పుకొంచు యెహోవా ఫలము అర్పించదము. చివరిగా ఒక మాట, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీ యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం మూలం సెలవిస్తున్నారు తండ్రి. నాయన మీ యందు భయభక్తులు కలిగి నీ ప్రేమ కృపను మమ్మల్ని స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.